సో అయితే మనకి వెర్నా గానీ, స్లావియా గానీ, వర్చెస్ గానీ, లేకపోతే వర్టుస్ మీరే అనుకుంటే అది. సో ఈ కార్స్‌కి కాంపిటీషన్‌గా మనకి ఒక హోండా నుంచి ఒక సెడాన్ లెజెండరీ అనేది లాంచ్ చేశారు. అండ్ మనకి హోండా అంటే నార్మల్‌గా తెలిసిందే కంఫర్ట్‌నెస్ గానీ, ఇంజిన్ రియలబిలిటీ గానీ చాలా బాగుంటది. అండ్ ఆ కార్ మనకి ఏదో కాదు, హోండా నుంచి హోండా సిటీ అనేది లాంచ్ అయింది. 5th జనరేషన్ విత్ న్యూ ఫేస్ లిఫ్ట్ 2026. సో మనం ఈ కార్ వాక్‌థరన్ అయితే చిన్నది చేద్దాము. సో ఈ కార్ స్పెసిఫికేషన్స్ గానీ, రేంజ్ గానీ, అండ్ ఈ కార్ ఇంజిన్ ఆప్షన్స్ గానీ, ప్రైస్ కూడా నేను ఎండ్‌లో రివీల్ చేస్తా. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దిస్ ఈస్ యువర్ ప్రణయ్ సాగర్ రిపోర్టింగ్ విత్ కెమెరా అండ్ ఎడిటర్ అరవింద్. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే మాత్రం కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఫ్రంట్ గ్రిల్ అండ్ బంపర్ కూడా మొత్తం చేంజ్ చేశారు. ఇక్కడ గ్రిల్ చూసుకుంటే స్పోర్టీ లుక్స్ తోటి, షార్ప్ ఎడ్జెస్ తోటి బాగా దీన్ని తీసుకొచ్చారు. అండ్ ఇది నాకు ఇందులో మాత్రం ఈ గ్రిల్ అనేది బాగా నచ్చింది. చాలా స్పోర్టీ డిజైన్తో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ దీనికి కొంచెం స్లో బీట్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ హోండో పొజిషన్ అనేది కూడా ఇక్కడ ప్లేస్ చేయడం ఫ్లాట్ డిజైన్ తోటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్ చూస్తే నార్మల్గా బేసిక్లీ మనకి వర్నా కానీ లేకపోతే టొయోటా క్యామరీ నుంచి తీసుకొచ్చిన కాపీడ్ అని అనుకుంటారు. కాకపోతే అది కాదు. ఏంటంటే ఈ వెహికల్ డిజైన్ అనేది మనకి హోండాలో ఒకటి ప్లూయిడ్ అని ఒక లగ్జరీ కార్ ఉంది. సో ఆ కార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ డిజైన్ అనేది ఈ బడ్జెట్లోని మన ముందుకు తీసుకొచ్చడం జరిగింది. అండ్ ఫ్రంట్ మనం ఈ డిఆర్ఎల్ చూసుకుంటే ఈ డిఆర్ఎల్ అనేది సైడ్ పర్సన్స్ అంటే సైడ్ ఉన్న వాళ్ళకు కూడా కనిపించడానికి ఈజీగా ఉండని, కానీ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు దీన్ని అరేంజ్ చేస్తారు. అంటే స్పీడ్గా ఈ కార్నర్ కనిపించడానికి, ఈ పార్ట్ కనిపించడానికి, ఇట్లా ముందు కనిపించడానికి ఈ కనెక్టెడ్ డిఆర్ఎల్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఇక్కడ ఎయిర్ కర్టన్స్ అనేది ఇచ్చారు విత్ గ్లాసీ ఫినిషింగ్. కింద బంపర్ మొత్తం చాలా ప్రీమియం ఉంది. అండ్ ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకి ఏం ఆఫర్ చేయలేదు. కాకపోతే ఇక్కడ మనకు ఒక కెమెరా అనేది ఇచ్చారు. సో ఈ కార్ అంటే ప్రీవియస్ కార్లో మనకి 360 డిగ్రీస్ కెమెరా అనేది లేదు. కాకపోతే ఇందులో మనకి 360 డిగ్రీస్ కెమెరా అనేది మొత్తం ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అడాస్ లెవెల్. సో అడాస్ లెవెల్ కూడా ఇక్కడ మనకు రాడర్ది కాదు, ఇక్కడ మనకు ఓన్లీ కెమెరా తోటి డిటెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం అడాస్ చూసుకోవచ్చు. ఇది మనకి నార్మల్గా రెడార్ సిస్టమ్ డిటెక్షన్ కాదు, ఇది కెమెరా సిస్టమ్ మాకు యూజ్ చేశారు ఇందులో. అండ్ ఇందులో ఏంటంటే మనకి రెయిన్ సెన్సర్, వైపింగ్ సెన్సర్స్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ బేస్ మోడల్ నుంచే ఈ కార్ మనకి సెకండ్ అడాస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కార్ మనకి 4 వేరియంట్స్ అవైలబుల్ ఉంది. ఎస్వి, వి, జెడ్ఎక్స్ అండ్ జెడ్ఎక్స్ ప్లస్. ఇప్పుడు మనం రివ్యూ చేసింది జెడ్ఎక్స్ ప్లస్ ఇది. అండ్ ప్రీవియస్ దాంట్లో మనకి ఓన్లీ ఎల్ఈడి ల్యాంప్స్ అనేది ఇచ్చారు. కాకపోతే ఈ కార్లో మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్స్ తోటి రిప్లేస్ చేశారు. అండ్ టైర్స్ చూసుకుంటే దీని స్పోర్టీ డిజైన్ కానీ డైమండ్ కట్ అలా వీల్స్ తోటి దీన్ని ఆఫర్ చేశారు. నాకు ఈ డార్క్ గ్రే అండ్ ఈ నార్మల్ ఈ సిల్వర్ కలర్ అనేది చాలా బాగా హైలైటింగ్ ఉంది కార్కి. ఇది అలా వీల్స్ అనేది డిజైన్ బాగా నచ్చింది. అండ్ ఇక టైర్ సైజ్ చూసుకుంటే మనకి 185/55 R16 ఇంచెస్తో దీన్ని మనకి ఆఫర్ చేశారు. అండ్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ కాబట్టి ఇది ఓన్లీ ఫ్రంట్ 2 టైర్స్ మాత్రమే డిస్క్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేస్తారు. బ్యాక్ టైర్స్ ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ మాత్రమే. అండ్ ఇందులో మనకి హైబ్రిడ్లో కూడా ఉంది. హైబ్రిడ్లో 4 టైర్స్కి 4 డిస్క్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేశారు. అండ్ ఈ కార్ మనకి ఇచ్చిన గ్రీన్ హోండా ఎల్బీ నగర్ షోరూమ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు సైడ్ మిర్రర్ చూసుకుంటే సైడ్ ఇక్కడ మనకి బ్లింకింగ్ ఇండికేటర్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం 360 డిగ్రీస్ కెమెరా చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లేన్ వాచింగ్ కెమెరా కూడా చూసుకోవచ్చు. నాకు ఈ ఫీచర్ అనేది బాగా నచ్చుతుంది ఇది. ఎందుకంటే నార్మల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే మనం విండో డౌన్ చేసేసుకొని చూసి మన పార్కింగ్ కానీ చూడొచ్చు మనం. అదే లెఫ్ట్ సైడ్ అయితే మనకు తెలియదు. సో లెఫ్ట్ సైడ్ ఈ లేన్ వాచ్ కెమెరా ద్వారా ఒక 180 డిగ్రీస్ కెమెరా అనేది మనకి ఈజీగా కవర్ అవుతుంది. అండ్ వెనకాల వచ్చే వాళ్ళు అండ్ మనం పార్కింగ్ చేసేటప్పుడు మాత్రం జడ్జ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ప్రీవియస్ దానికి దీనికి ఒక 11 mm అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనకి ఇది 165 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ ప్రీవియస్ దాంట్లో లెంత్, వీల్ బేస్ కానీ విడ్త్ కానీ ఏం చేంజెస్ లేదు, జస్ట్ ఒక గ్రౌండ్ క్లియరెన్స్ ఒక్కటే చేంజ్ అయ్యింది. సో గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm కాబట్టి మన ఇండియన్ రోడ్స్ తెలిసిందే కదా ఎట్లా ఉంటుందో. ఇట్లా ఎక్కించినట్టు సూపర్ మ్యాన్ అలా కార్ అట్టించాటే పోతుంది. సో జాగ్రత్తగా కార్నర్ ఇట్లా సైడ్ నుంచి ఎక్కిస్తే మనకి డ్యామేజ్ అనేది కాకుండా ఉంటుంది. అండ్ ఈ కార్లో మనకి ఫ్రంట్ ఎంత హైలైటింగ్ ఉంటుంది, బ్యాక్ అంటే దానికంటే ఇంకా హైలైటింగ్ ఉంటుంది. అసలు లుక్స్ కానీ చాలా బాగుంటుంది స్పోర్టీ డిజైన్ తోటి. అండ్ పైన చూసుకుంటే మనం ఒక షార్క్ ఫిన్ అని యాంటీనా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రేర్ వైపర్స్ అనేది లేదు, ఎందుకంటే మనకి సడన్ వెహికల్ కాబట్టి వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టాప్ ల్యాంప్ అనేది ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఒక స్పాయిలర్ అని ఇచ్చారు, మంచి మినిమల్ లుక్ తోటి చాలా బాగుంది.
అండ్ ఇక్కడ సైడ్ డిజైన్ చూసుకుంటే ఇది మనకి జెడ్ ఎల్ఈడి ల్యాంప్స్ అనేది ఇచ్చారు సైడ్స్ మొత్తం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోపల మనకి ఇండికేషన్ పార్కింగ్ లైట్స్ మాత్రం హజర్ లైట్స్ ఇవి మనకి హాలోజన్ లో ఆఫర్ చేస్తారు, మరి ఇవి మాత్రం ఎల్ఈడిలో ఇచ్చారు మనకి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ ఒక వర్టికల్ లైట్స్ అనేది ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ అని ఆఫర్ చేస్తారు, ఫ్రంట్ లో పార్కింగ్ సెన్సర్ అనేది ఏం లేదు. అండ్ ఇక్కడ డిఫ్యూజర్ చూసుకోవచ్చు, ఇది కూడా అసలు స్పోర్టీ డిజైన్ తోటి అసలు చాలా చాలా బాగా ఇచ్చారు, గ్లాసీ ఫినిషింగ్ తోటి చాలా బాగుంది బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం. అండ్ మనకి కార్ 360 డిగ్రీస్ కెమెరాతో ఆఫర్ చేశారు కాబట్టి ఇంకో బ్యాక్ సైడ్ కెమెరా అనేది ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ పైన ఆఫర్ చేశారు దీన్ని. అండ్ బ్యాక్ సైడ్ మనం బూట్ చూసుకుంటే ఇది మనకి ఎలక్ట్రానిక్ అని కాదు, ఇది మన నార్మల్ మాన్యువల్. ఇది సో మనకి ఇందులో మనకి బూట్ స్పేస్ అనేది 501 లీటర్స్ ఆఫర్ చేశారు. సెడన్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బూట్ స్పేస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, ఈజీగా పట్టుకోవచ్చు. అండ్ ఇందులో మనకి స్పేర్ వీల్ కూడా ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడనే ఇచ్చారు దీన్ని. అండ్ ఇది మనకి 15 ఇంచెస్ తోటి ఆఫర్ చేశారు. 15 ఇంచెస్ ఎందుకు నార్మల్గా, ఎందుకంటే నార్మల్ టైర్ ఇది 16 ఇంచెస్, స్పేర్ వీల్ 15 ఇంచెస్ అని చాలా మంది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే మనం ఒక స్పేర్ వీల్ అనేది రిపేర్ చేయించుకోవాలి. ఇప్పుడు అదే 16 ఇంచెస్ ఇచ్చేసి పెట్టుకున్నాం అనుకో, అది పంచర్ కానీ ఏదైనా అనుకో మనం చేయించుకోవాలి, ఎందుకంటే ఇంకో టైర్ ఉందనే దాంట్లో ఊహలో ఉంటాం మనం. అందుకే ఒక ఇంచ్ అనేది తప్పించి ఇచ్చారు. సో మనం ఎట్లయినా సచ్చినట్టు రిపేర్ చేయించుకోవాలి, స్పేర్ వీల్ అనేది పక్కా మెయింటైన్ చేస్తాం. అండ్ నాకు ఈ కార్లో మెయిన్ ఇంకో ఫీచర్ బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కీస్ అనేది ఉంది, మనం బూట్ ఒకవేళ ఓపెన్ చేసినప్పుడు ఈ కీస్ అనేది లోపల పెట్టేసేసి మర్చిపోయినాం అనుకో, నార్మల్గా బూట్ క్లోజ్ చేసేసినాం అంటే అది క్లోజ్ అవ్వదు, ఓపెన్ అవుతుంటుంది. ఈ ఫీచర్ బాగా నచ్చింది నాకు, ఇది కీస్ తీసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ కంఫర్ట్నెస్ చెక్ చేద్దాం. దానికంటే ముందు ఒకసారి కీ చూసుకోవచ్చు, కీ అండ్ ఇక్కడ లోగో రిప్లేస్మెంట్, ఇక్కడ మనకి కీ కూడా ఇట్లా ఉంది, మాన్యువల్ చేసుకోవచ్చు దీన్ని. సారీ. అండ్ ఇక్కడ కీ మాత్రం చేంజ్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది, ఇదే ప్రీమియంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే లాక్ అన్లాక్ అండ్ ఇక్కడ బ్యాక్ కీ ఓపెన్ కూడా ఉంది, అన్లాక్ చేసేస్తే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఇప్పుడు, అండ్ బ్యాక్ సీట్ మనం ఇక్కడ సైడ్ డోర్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ లెదర్ ఫినిషింగ్ అనేది బాగుంది, నాకు ఐవరీ ఫినిషింగ్ ఇది బాగా ఇచ్చారు. ఇక్కడ మొత్తం హార్డే వాడారు. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ 2 సీట్స్కి బ్యాక్ ప్యాసింజర్స్కి డార్క్ షేడ్ అనేది ఇవ్వలేదు, అండ్ ఇది హార్డ్ ప్లాస్టికే ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు ఒక 1 లీటర్ బాటిల్ అయితే స్పేస్ అనేది ఈజీగా పడుతుంది. అండ్ ఇక్కడ స్పీకర్ చూసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకి స్పీకర్స్ కూడా 4 స్పీకర్స్ అండ్ 4 పిట్టర్స్ అనేది ఆఫర్ చేస్తారు, మొత్తం 8 స్పీకర్స్. అండ్ బ్రాండ్ అనేది కూడా ఏం లేదు, మొత్తం హోండా వాళ్ళదే ఆ స్పీకర్స్ కూడా. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు కంఫర్ట్ చూసుకుంటే నీ స్పేస్ లెగ్ రూమ్ అయితే చాలా బాగా ఉంది. అండ్ నాకైతే అండర్ థై సపోర్ట్ కూడా నాకు బాగా వచ్చింది నా హైట్కి. అండ్ పైన ఇక్కడ సైడ్ ఎగ్జాక్ట్ ఇట్లా కార్నర్ కూర్చుంటే నా హైట్కి 5'7" నా హైట్, సో పర్లేదు, ఇక్కడ వరకు అయితే స్పేస్ ఉంది. సో 5'9'6" వరకు అయితే కొంచెం ఈ కార్నర్ చూస్తే ఇబ్బంది పడవచ్చు. బ్యాక్ సీట్స్లో మనకి హెడ్ రెస్ట్ అనేది ఫిక్స్డ్ ఇచ్చారు, ఇది అడ్జస్ట్మెంట్ కాదు ఇది. అండ్ మిడిల్లో చూసుకుంటే మనకి ఇది హ్యాండ్ రెస్ట్ కూడా చూసుకోవచ్చు, 2 కప్ హోల్డర్స్. ఇది ఈ హ్యాండ్ రెస్ట్ కూడా మనకి ఇక్కడ వరకు టచ్ అవుతుంది, ఇది బాగుంది. అండ్ చైల్డ్ లాకింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్స్ అన్ని బాగానే ఉంది. అండ్ మధ్యలో మిడిల్ ప్యాసింజర్కి కొంచెం ఇక్కడ ఇట్లా హైట్లో ఇట్లా కూర్చున్నట్టు ఇట్లా ఉంది, కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వచ్చు. నార్మల్ ఈ 2 సీట్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. స్కూటీ ఇక్కడ మధ్యలో ఒక హంప్ అనేది ఇచ్చారు, సో మిడిల్ ప్యాసింజర్ కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వచ్చు ఈ హంప్ ద్వారా. నార్మల్గా యూజువల్గా ఉండే కార్స్లోనే ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ చూసుకుంటే నార్మల్గా అడ్జస్టబుల్ ఇక్కడనే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 2 సీ పోర్ట్స్ అనేది ఆఫర్ చేశారు బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్కి, ఈజీగా ఛార్జింగ్ చేసుకొని సినిమాస్ చూసుకోవచ్చు మంచిగా. అండ్ ఈ కార్లో మనకి ఇంకొక హైలైటింగ్ ఫీచర్ ఏంటంటే అన్ని విండోస్, పవర్ విండోస్కి సింగిల్ ట్యాప్ బటన్ అనేది, సింగిల్ కిందికి సింగిల్ పైకి 4, ఇది మాత్రం ది బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు ఇందులో. అండ్ సైడ్స్ కి మనకి డార్క్ షేడ్స్ అని ఇవ్వలేదు, కాకపోతే బ్యాక్ మాత్రం ఆఫర్ చేస్తారు. సో బ్యాక్ అనేది బాగుంది, ఇది ఈజీగా ఉంది హ్యాండ్లింగ్ ఇది. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు లైట్స్, ఎల్ఈడి లైట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా గ్లాసీ ఫినిష్ తోటి కొంచెం మినిమం లుక్స్ తోటి చాలా ప్రీమియంగా ఉంది. నార్మల్ ఇవి గ్లాసీ ఫినిష్ ఇవ్వడం కానీ. అండ్ ఇక్కడ మనం సైడ్ హ్యాండ్ గ్రాబుల్ చూసుకోవచ్చు, సైడ్కి ఇది బాగుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ సీట్స్ అనేది చెక్ చేద్దాం, దాని కంఫర్ట్నెస్ అంతా. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ డోర్ హ్యాండిల్ చూసుకుంటే ఇది మనకు బాడీ కలర్లోనే ఆఫర్ చేశారు. ఇక్కడ మనకు 2 రిక్వైర్ సెన్సర్స్ ఇక్కడ ఒకటి, అండ్ అటు ప్యాసింజర్ సైడ్ కూడా మనకు ఆఫర్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి ఇక్కడ లెదర్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు, సాఫ్ట్ టచ్ కోసం అని చెప్పేసి. మనం నార్మల్ చేతులు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడనే ఇచ్చారు లెదర్ ఫినిషింగ్ అనేది, అనవసరంగా ఎక్కడైతే ఇవ్వలేదు వేస్ట్ చేయకుండా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు మొత్తము. అండ్ ఇక్కడ మన బాటిల్ హోల్డర్ చూసుకుంటే మనకు ఒక 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ ఇక్కడ స్పీకర్ ప్లేస్, అండ్ ఇక్కడ
ట్విట్టర్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ అనేది మనకి క్రోమ్లో ఇచ్చారు. 4 డోర్స్కి క్రోమ్ ఇదే ఫినిషింగ్ ఇచ్చారు, చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ మనం విండో కంట్రోల్ చూసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్, అండ్ ఇక్కడ లాక్ అన్లాక్ అండ్ ఓఆర్ఎం కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇదంతా. సో బాగుంది మంచిగా. ఇది కూడా ప్లాస్టిక్ హార్డ్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం సీటింగ్ కూర్చుంటే మాత్రం ఫ్రంట్ సీట్స్ మర్చిపోయినా చెప్పడం, ఫ్రంట్ సీట్స్ అనేవి 2 వెంటిలేటెడ్ సీట్స్ అండ్ ఐవరీ ఫినిషింగ్ తోటి చాలా బాగున్నాయి ఫ్రంట్ సీట్స్ అనేవి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ కాదు, ప్యాసింజర్ కానీ డ్రైవర్ సీట్ కానీ ఇది మొత్తం మాన్యువల్ అడ్జస్ట్మెంటే. సో ఇది మొత్తం మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇది. ఓకే, సో అండర్ థై సపోర్ట్ కానీ మంచిగా ఉంది. నాకైతే నా హైట్కి అయితే ఇదంతా సెట్ అయిపోయింది, కొంచెం ఫ్రీగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బూట్ ఓపెన్ చేయడానికి ఆప్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంది. అండ్ మనం ముందు హుడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంది ఆప్షన్. అండ్ ఇక్కడ మనం ఈ పార్ట్ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే 1, 2, 3 మన హెడ్ ల్యాంప్స్ అడ్జస్ట్మెంట్ ఇది. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్. సో పెట్రోల్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ఇంకో ఫీచర్ ఉంటుంది హైబ్రిడ్ కార్ అయితే, అవాస్ అని అక్యూస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్. సో ఈ వెహికల్ ఇదే ఈ సిస్టమ్ ఈ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, నార్మల్గా మనకి హైబ్రిడ్ కార్స్ కానీ ఎలక్ట్రిక్ కార్స్ కానీ చాలా స్మూత్గా సైలెంట్గా వెళ్తుంటాయి, అవతలకి తెలియదు అసలు ఈ బండి వస్తుందనేది కూడా తెలియదు. సో ఈ ఫీచర్ వల్ల, ఈ అవాస్ ఫీచర్ వల్ల మనకి ఒక ఆర్టిఫిషియల్ సౌండ్ అనేది ఇస్తుంది, అంటే ఒక కార్ వస్తున్నట్టు మనం అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ మోడ్ అనేది. సో ఆప్షన్ చాలా ది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ మనం ఏసీ వెన్ చూసుకుంటే ఇక్కడ మనం ఇట్లా వర్టికల్గా ఆఫర్ చేస్తారు. అండ్ చుట్టూ కూడా ఇది మనకి గ్లాసీ ఫినిషింగ్ అనేది చాలా ప్రీమియం ఉంది, ఇది బాగుంది ఇది. అండ్ ఇది మనం మొత్తం హార్డ్ ప్లాస్టిక్ ఇదంతా. అండ్ స్టీరింగ్ మనకి 3 స్పోక్ స్టీరింగ్ తో ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ మనం ప్రీమియం చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ తోటి. అండ్ రైట్ సైడ్ మనకి క్రూజింగ్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి మీడియా కంట్రోల్స్ తోటి ఆఫర్ చేశారు. అండ్ ఇదే కాకుండా మనకి కార్లో మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ కూడా ఉంది. మనకి 2 ఆప్షన్స్ అనేది ఇచ్చారు, ఈజీ అడ్జస్టబుల్, నైస్. మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి స్టార్ట్ స్టాప్ బటన్ అనే ఆప్షన్ ఇచ్చారు. యూజువల్లీ మనకి ఏంటంటే మన ఇండియన్ వాళ్ళకి కొంచెం అంటే ఏదైనా కార్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఇండియన్ కార్ కాకపోయినా కూడా, ఇండియన్ కంపెనీ కాకపోయినా కూడా ఈ రైట్ సైడ్ అనేది ఆప్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ మన ఇండియన్స్కి ఒక కొన్ని రిచువల్స్ అనేది ఉంటుంది, మనకి రైట్ సైడ్ నుంచి ఏదైనా స్టార్ట్ చేయని రైట్ హ్యాండ్ తోటే పెడుతుంటాం, కొన్ని కార్స్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ఇంకో మంచి శకునం కాదు అది అని అంటారు. సో ఇది ఇండియన్స్ ఒక రిచువల్ ప్రకారంగా అయితే ఇది కొంచెం మంచిది అనుకోవచ్చు, రైట్ సైడ్తో మనం స్టార్ట్ చేయడము. అండ్ ఇక్కడ మనం సైడ్ చూసుకొచ్చేటే మనకి ఇక్కడ లైటింగ్ కంట్రోల్స్ అని ఈ బటన్ దీంతో చేసుకోవచ్చు అంతా. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ మాత్రం మనకి ఎందాక బ్లైండ్ స్పాట్ మిర్రర్ అని చెప్పినగా లెఫ్ట్ సైడ్, సో దానికి ఇది కంట్రోలింగ్ ఇది ఆప్షన్ అనేది. అండ్ ఇక్కడ మనం పెడల్ షిఫ్టర్స్ చూసుకోవచ్చు. ఈ స్టీరింగ్ అనేది బాగుంది, మంచిగా మినిమల్ లుక్స్ తోటి బాగుంది. SRS ఎయిర్ బ్యాగ్ ఆఫర్ చేశారు దీనికి. మనం డాష్ బోర్డ్ చూసుకుంటే ప్రీవియస్ కార్కి ఈ కార్కి డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ ఇంతకుముందు ఏమో సిల్వర్ ఫినిషింగ్ ఉండేది, ఈసారి మొత్తం దీని గ్లాసీ ఫినిష్ తోటి బ్లాష్ ఫినిషింగ్ తోటి దీన్ని మొత్తం చేంజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం గ్రే ఫినిషింగ్ చూసుకోవచ్చు సిల్వర్ కలర్ లో ఇక్కడ ఇటు సైడ్. అండ్ ఈ స్టీరింగ్ మనం ఆప్షన్ చూసుకుంటే రైట్ సైడ్ మొత్తం క్రూజింగ్ కంట్రోల్ ఆప్షన్స్, లెఫ్ట్ సైడ్ మొత్తం మనం మీడియా కంట్రోల్ ఆప్షన్స్ చూసుకోవచ్చు, వాల్యూమ్ కంట్రోల్. ఈ బటన్ బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు షిఫ్టర్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకు యాంటీ మిర్రర్ అనేది ఇక్కడ డ్రైవర్ సీట్ సైడ్ ఇచ్చాడు, మిర్రర్ కూడా ఇచ్చారు, ఆప్షన్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఒక మిర్రర్ కూడా ఉంది, ప్యాసింజర్ సైడ్ కూడా. అండ్ ఇక్కడ మనం లైట్ చూసుకోవచ్చు, 2 LED ల్యాంప్స్ కూడా. అండ్ ఇక్కడ ఆటో డిమ్మింగ్ మిర్రర్, ఇక్కడ ADAS ఫీచర్స్. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ చూసుకుంటే మొత్తం మనది అంతా ఇక్కడ సాఫ్ట్వేర్ చేయం లేదు, మొత్తం హార్డ్ ఫినిషింగ్ తోటే. సో అండ్ ఇక్కడ ఇది మాత్రం ఈ పార్ట్ మాత్రం లెదర్ ఫినిషింగ్ తోటి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం ఇది డైమండ్ కట్స్ తోటి కొంచెం ఈ డిజైన్ బాగుంది, కొంచెం ప్రీమియం అనిపించింది. అండ్ అంబియన్ లైటింగ్ మాత్రం ఇక్కడ మాత్రం ఇచ్చారు. సో ఓన్లీ అన్ని కలర్స్ కొన్ని మినిమల్ కలర్స్ తోటి ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ ఈ బటన్స్ కూడా నార్మల్ మనకి ఏసీ కంట్రోల్ వీల్ కానీ కొన్ని దాంట్లో మనకి టచ్ స్క్రీన్స్ ఆప్షన్ ఇచ్చిండే, కాకపోతే ఈ బటన్స్ అనేవి బాగుంది, ఇంకా ఈ బటన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకటి సీట్ పోర్ట్ ఒకటి, అండ్ ఇక్కడ USB పోర్ట్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ 12 వాట్ సాకెట్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి జస్ట్ ఏదైనా కార్డ్స్ కానీ సంథింగ్ ఏదో ఒకటి స్పేస్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఒక వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఇక్కడ ఒకటే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం సన్ రూఫ్ కూడా చూసుకుంటే ఆప్షన్ ఓపెనింగ్ అనేది ఇట్లా ఉంది. అయితే సన్ రూఫ్ కార్ కొనే వాళ్ళకి జాగ్రత్త ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అనేది చాలా ఉంటుంది, మెయింటెనెన్స్ మాత్రం పక్కా చేసుకోవాలి, అప్పుడైతే మనకి సన్ రూఫ్ అనేది లాంగ్ టర్మ్ లో చాలా బాగుంటది. ఇక్కడ మనం గేర్ బాక్స్ చూసుకుంటే ఇది మనకి ఆటోమేటిక్ కాబట్టి ఇది ఆటోమేటిక్ వీళ్ళు మనకి 7 స్పీడ్ CVT గేర్ బాక్స్ అని ఆఫర్ చేస్తారు. అండ్ ఇది మనకి మాన్యువల్ లో కూడా ఉంది 6 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ ఇక్కడ మనం ఇక్కడ హజార్డ్ ఆప్షన్ చూసుకుంటే ప్రీవియస్ దాంట్లో మనకి టాప్ అని ఉండేది, కాకపోతే ఈసారి వాళ్ళు ఇక్కడ డౌన్ ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గ్లౌ బాక్స్ అనేది కూల్డ్ కాదు, ఇది నార్మల్దే.
స్పేస్ కూడా బాగానే ఉంది. మనకి కావాల్సిన పేపర్స్ కానీ చిన్న చిన్న మినిమల్ థింగ్స్ కానీ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం గ్లవ్ బాక్స్ చూసుకుంటే నార్మల్గా ఏంటంటే స్పేస్ అనేది కూడా చాలా మినిమల్గా అనిపించింది. అంటే బాటిల్స్ అది ఇది ఏం పట్టవు కానీ మొబైల్స్ కానీ వ్యాలెట్స్ కానీ ఈజీగా పెట్టుకోవచ్చు. ఇందులో చాలా బాగుంది. ఇక్కడ పైన కూడా లెదర్ ఫినిషింగ్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన లేదో కానీ మనకి ఈ వీడియోలో ఏంటంటే ఈ కార్లో ఈ స్పేస్ అనేది ఇచ్చారు. ఈ స్పేస్ చాలా మందికి తెలియదు. ఇదేంటంటే మనకి మొబైల్స్ అనేది సైడ్లు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ సైడ్స్ పెట్టుకున్నప్పుడు కింద లోపల పడిపోతుంటాయి, జారిపోతుంటాయి. అట్లా కాకుండా మన మొబైల్స్ అనేది ఈజీగా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, మన హ్యాండీగా ఉండడానికి. సో మొబైల్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ 2 సైడ్స్ ఇది మనకు ఆప్షన్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మన ఫ్రంట్ డిస్ప్లే చూసుకుంటే ఇక్కడ మన ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే ఇంత లాస్ట్ టైం ప్రీవియస్ మనకి 8 ఇంచెస్ అనేది ఆఫర్ చేశారు. కానీ ఈసారి మనకి ఇది 10.1 ఇంచెస్కి అప్గ్రేడ్ చేశారు. అండ్ ఇక్కడ మన ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకోవచ్చు. ఇది 7 ఇంచెస్తో దీన్ని మనకి ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఇది మనకి డిస్ప్లే అనేది ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ ప్లే కార్ సపోర్ట్ తోటి ఉంది. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే వెబ్ లింక్ అనే ఆప్షన్ కూడా ఒకటి వచ్చింది. మనకి స్మార్ట్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు మన స్మార్ట్ ఫోన్కి. వెబ్ లింక్ అనే ఆప్షన్ దీంతో మనం కనెక్ట్ చేసుకోవచ్చు, వైర్లెస్ సెటప్ చేసుకోవచ్చు దీంతో. అండ్ ఇంకా కొత్తగా ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి అండ్ ఇక్కడ మనం ఆప్షన్ అనేది ఉంది కదా, కెమెరా ఆప్షన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కెమెరా క్వాలిటీ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది 360 డిగ్రీస్ కెమెరా, సరౌండింగ్స్ చెకింగ్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్ కెమెరా ఓకే మనకైతే కావాల్సినంత వరకు అవుతుంది నార్మల్గా కనిపించేటట్టు. అండ్ రైట్ సైడ్ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ వ్యూ, లెఫ్ట్ బ్యాక్ వ్యూ, సైడ్ ఫ్రంట్ వ్యూ. అండ్ ఇక్కడ మనం ఇంకో ఆప్షన్ కూడా ఇక్కడనే మనకి కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బ్రౌన్, రెడ్, బ్లూ, వైట్, బ్లాక్. మనం బ్లాక్ పెడదాం, ఇది బ్లాక్ కలర్ కాబట్టి. సో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ బ్రైట్నెస్ మనం ఇంక్రీజ్ చేసుకొని ఇదంతా ఉంది మనకి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసేసి సౌండ్ అనేది ప్లే చేసి విందాం. కార్లో మనకి PM 2.5 లీటర్ ఎయిర్ ఫిల్టర్ అనేది ఆఫర్ చేశారు ఇందులో. సో సిటీ డ్రైవింగ్ లో మాత్రం ఈ పొల్యూషన్ ద్వారా కొంచెం ఇది బెస్ట్ ఫిల్టర్ ఇది మనకి. అండ్ ఇంకోటి మనకి స్పీకర్స్ చూసుకుంటే ఎంత చెప్పినట్టు మొత్తం 8 స్పీకర్స్ ఇందులో, 4 ట్వీటర్స్ అండ్ 4 పెద్ద స్పీకర్స్ ఇందులో. సో ఒకసారి సౌండ్ అనేది కూడా ఒకసారి మనం వినేద్దాం అది కూడా. సో అప్పుడే బ్లూటూత్ కనెక్ట్ చేసి అయిపోయింది. ప్లే చేస్తే అండ్ ఈ కార్ లో మనకి ఇంకొక ది బెస్ట్ ఫీచర్ ఏమనుకోవచ్చు అంటే ఇది మనకి వాల్యూమ్ కంట్రోల్స్ అనేది 2 హ్యాండ్ గెస్టర్స్ తోటి, ఈ ఫింగర్స్ తోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వాల్యూమ్ డౌన్ కింది కంటే అండ్ ఇట్లా పైకంటే ఇట్లా వాల్యూమ్ అప్. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి స్పీకర్స్ అనేది స్పెసిఫిక్ గా బ్రాండ్ అనేది ఏం లేదు, హోండా వాళ్ళే మనకి దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. సౌండ్ మీకు ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకోవచ్చు, 7 ఇంచ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇది. మనం రైట్ సైడ్ చూసుకుంటే మనం ఇది అనలాగ్ ఇది, అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో డిజిటల్ అది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ కంట్రోల్ చూసుకుంటే మన మిడిల్ కంట్రోల్ ఇక్కడనే కంట్రోల్స్ లోనే మొత్తం ఆప్షన్ ఉంది. హోమ్ బటన్ క్లిక్ చేస్తే మనకి రేంజ్ అండ్ స్పీడ్, జీ మీటర్, ఇవన్నీ కంట్రోల్స్ అని ఇక్కడ చేసుకోవచ్చు మనం. సో ఇది కంట్రోలింగ్ సిస్టమ్ ఇదంతా. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనం ఇదంతా మనకి క్రూజింగ్ కంట్రోల్స్, ఇదంతా రీసెట్, ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా మొత్తం లోన్ డన్. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఇంజన్ ఆప్షన్స్ చూసుకుంటే మనం ఫస్ట్ ఈ హుడ్ అని ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ ప్లేసింగ్ మనకి వీళ్ళు ఇక్కడ ఇచ్చడం జరిగింది ఇది. సో మనకి ఇంజన్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఆఫర్ చేస్తారు ఇందులో. మనకి ఐవిటెక్ ఇంజన్ ఒకటి, ఇంకోటి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఒకటి. అండ్ ఇది కూడా మనకి 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లో ఆఫర్ చేస్తారు. ఇంకా నార్మల్గా ఐవిటెక్ అంటే తెలిసిందే కదా. సో వైబ్రేషన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అదొక హోండా స్పెషాలిటీ అదొకటి. 121 PS అండ్ 145 న్యూటన్ మీటర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ CVT గేర్ బాక్స్ తోటి అవైలబుల్ ఉంది. అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ లో చూసుకుంటే మనకి 126 PS అండ్ 253 న్యూటన్ మీటర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే పెట్రోల్ వేరియంట్ కంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది ఎక్కువ పవర్ తో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ పెట్రోల్ వేరియంట్ అండ్ హైబ్రిడ్ ఈ కార్ మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ తోటి ఆఫర్ చేశారు. అండ్ ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ లో మనకి
27.6 చేంజ్ సంథింగ్ మనకి పెట్రోల్ మైలేజ్ అనేది క్లెయిమ్ అయింది. కంపెనీ క్లెయిమ్డ్ మాత్రమే ఇది, ఇంకా టెస్ట్ అనేది జరగలేదు. అండ్ ఇక సేఫ్టీ వైజ్ చూసుకుంటే మనకి ఇది కార్ అనేది 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి ఆఫర్ చేశారు. అండ్ మనకి నార్మల్గా లేన్ కీప్ అసిస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఏషియన్లో 5 స్టార్ రేటింగ్ అనేది స్కోర్ చేసింది. ఇంకా మనకి గ్లోబల్గా లేదు, నాకు తెలిసి ఒక 2-3 మంత్స్లో మనకి ఆ గ్లోబల్గా స్కోర్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇది 5 స్టార్ రేటింగ్ అనేది మనం చెప్పొచ్చు. అండ్ ఈ కార్ మనకి బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11,99,900 నుంచి 21 lakhs వరకు వెళ్తుంది. 21 lakhs లో మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ సివిటీ వెహికల్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇంకా మిగతా వేరియంట్స్ కూడా నేను ఇక్కడ కింద డిస్ప్లేలో మెన్షన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ కార్ మీరు కొనాలనుకున్నా, లేదంటే టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, మనకి ఇక్కడ ఎల్బీ నగర్ గ్రీన్ హోండా షోరూంలో కార్ అనేది మీకోసం వెయిట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ వెహికల్ ఇచ్చిన గ్రీన్ హోండా షోరూమ్ వారికి, ఎల్బీ నగర్ షోరూమ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మనకి టువర్డ్స్ ఉప్పల్ అండ్ ఆపోజిట్ టు బజాజ్ ఎలక్ట్రానిక్స్. అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్ ఆపోజిట్ లో ఉంది. కింద నేను సేల్స్ మేనేజర్ నెంబర్ ఇచ్చాను, సో ఏమైనా ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్ ఇంకోటి నచ్చింది ఏంటంటే ఈ షోరూమ్ స్టాఫ్ హాస్పిటల్ కానీ చాలా బాగా నచ్చింది, వాళ్ళ రిసీవింగ్ కానీ A to Z అని. సో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇది హోండా సిటీ ఒక ఫుల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే. సో నా పర్స్పెక్టివ్ అయితే నాకైతే కంఫర్ట్నెస్ కానీ మనకు అవసరమైన ఫీచర్స్ మాత్రం కార్లో అయితే ఇన్స్టాల్ చేశారు. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా బూస్ట్ అయిపోయి ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో మనం రిలీజ్ చేస్తాం. అండ్ ఇదే కాకుండా మన ఈ కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఫ్యూచర్స్ వీడియోలో పక్కా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్, జాగ్రత్తగా ఉండండి, డ్రైవ్ సేఫ్, టేక్ కేర్, బాయ్, యువర్ ప్రణయ్ సాగర్.